ఏడవ గర్భంలో వచ్చినటువంటి వాడు బలరాముడు. ఆదిశేషుని యొక్క అంశ. శ్రీకృష్ణ పరమాత్మని సేవించడం కోసం ముందొచ్చాడు. ఎందుకంటే త్రేతాయుగంలో లక్ష్మణస్వామిగా వచ్చాడు. అన్నగారు రాముడు అయ్యాడు, అన్ని కష్టాలు పడ్డాడు, ఇప్పుడు నేను ముందెడతాను, వెనక స్వామి రావాలన్నాడు. అందుకని శేషుడు ముందొచ్చాడు. ఏడవ గర్భంలో ఎనిమిదవ గర్భంలో స్వామి రావాలి. ఎనిమిదవ గర్భంలోకి స్వామి ప్రవేశించాలి. ఇంకా ఆ సమయంలో కంసుడు మరింత జాగ్రత్త పడ్డాడు. ఎంత జాగ్రత్త పడ్డాడంటే, మహర్షులు పరమ భాగవతోత్తములు ఎప్పుడు ఎలా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటారో అలా ఆయన కూడా తిరుగుచు కుడుచుచు వాలుచు అరుగుచు కూర్చుండి లేచి అనవరతంబున్ హరితలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడారనయ్యలుకన్. తింటున్నాడు, తిరుగుతున్నాడు, తాగుతున్నాడు, అరుగుచు కుడుచుచు తాగుచు అరుగుచు కూర్చుండి లేచి అనవరతంబున్. తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ ఏది చేస్తున్నా అయ్య బాబోయ్ వచ్చేస్తున్నాడు, 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 చంపేస్తాడు. ఎక్కడైనా కొంచెం సువాసన వస్తే ఇది వైజయంతిమాల వాసనేమో హడిలిపోయేవాడు. ఎవరైనా కూర్చునుండగా వెనక నుంచి ముట్టుకుంటే వచ్చేసాడేమో, పుట్టేశాడేమో అని హడిలిపోయేవాడు.